అందరం కలిసి పాండిచేరి వెళ్తున్నాము. ఇద్దరేమో క్యాన్సిల్ చేసుకున్నారు. సో మేము నలుగురు వెళ్తున్నాము. ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము. యాక్చువల్లీ ఇంకొక 10 minutes లో ట్రైన్ వస్తుంది. మేము ఎక్కాల్సిన ట్రైన్ కూడా వచ్చేసింది. ట్రైన్ నెంబర్ 11005 పుదుచ్చేరి ఎక్స్ప్రెస్. వైట్ ఫీల్డ్ కి ఈ ట్రైన్ రైట్ టైం వచ్చేసి 10:20 అనమాట. అలా ఎవరి బెర్త్ లో వాళ్ళు పడుకున్నాము. వెంకటేమో సిఎస్కే ఆర్సీబీ మ్యాచ్ చూస్తున్నాడు. సరే బాయ్ అని చెప్తున్నాను. మార్నింగ్ 7 o'clock అయితే పాండిచేరిలో దిగాము. నేను రూమ్ కోసం ముందుగానే ఆన్లైన్ లో సెర్చ్ చేస్తున్నాను. రైల్వే స్టేషన్ నియర్ బై రూమ్ ఉంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం అనమాట. మేము ఈవినింగ్ రిటర్న్ వెళ్ళిపోతాం కాబట్టి జస్ట్ ఫ్రెష్ అప్ అయ్యి బ్యాగులు అక్కడ పెట్టడానికి మాత్రమే ఉంటే చాలు అనిపించింది. సో అలాగే మాకు 1200కి అయితే ఈ రూమ్ అయితే దొరికింది. సో మేము రూమ్ కూడా చూడకుండానే పేమెంట్ చేసాం ఫస్ట్. సో పర్లేదు అంతా అనిపించింది. మేమిద్దరం వెళ్ళేసి బైక్ తీసుకుని వస్తాం, మీరు ఆ లోపు ఫ్రెష్ అయి ఉండండి అని చెప్పారు. అలా అందరం రెడీ అయిపోయాక మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కి అయితే బయలుదేరిపోయాము. తినాలంటున్నా ఏంటంటే మ్యాంగో ఫారెస్ట్ బోటింగ్. మ్యాంగో ఫారెస్ట్ ఉదయం 6 గంటల నుంచే స్టార్ట్ అవుతుందంట ఇక్కడ. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుంది. పబ్లిక్ ఏం అంతగా ఎక్కువగా లేరు. బోట్ రైడ్ లో ఏమేమి చూపిస్తారు అనేది అతను మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. టోటల్ గా 4 ప్లేసెస్ అయితే ఉంటుంది. ఫస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, తర్వాత అరికుమేడి ఐలాండ్, తర్వాత ఫిషింగ్ హార్బర్, తర్వాత ఓషన్ మౌత్. మాకైతే పర్ హెడ్ 450 ఛార్జ్ చేశారు. ఫోటో దిద్దాం. పక్కనే టిఫిన్ సెంటర్ అయితే ఉంది. మేము ఎలాగో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు కాబట్టి ఇక్కడే టిఫిన్ అయితే చేస్తున్నాము. అందరం తలా ఒక ప్లేట్ పూరి అయితే తీసుకున్నాము. ప్లేట్ పూరి 50 రూపీస్. మనం ఇప్పుడు చూడబోయే ప్లేసెస్ ఇవి అనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే అయితే ఉంటుంది. అలాగే వద్దులే, నేను ఒక్కనే వెళ్ళేసి వస్తా. ఐ లవ్ మ్యాంగో ఫారెస్ట్. ఓకే, ఇలా అందరు మళ్ళీ ఒకసారి చూడు. సరే అటే వస్తాను. ఇది మామూలుగా లేదే, కానీ వాటర్ చూస్తేనే భయం వేస్తుంది. మనమే గోవా పోయినా తెలుగు వాళ్ళే ఉంటారు, పాండిచేరి వచ్చినా తెలుగు వాళ్ళే ఉంటారు. ఎక్కడ చూసినా తెలుగు వాళ్ళది హవా. నేనైతే ఇక్కడే కూర్చుంటా. నాకు కూడా తీసుకురండి అలాగే. మన గోరకడే పట్టేసింది. కమన్ గైస్, నీటి తీస్తున్నాం వెంకట్. ఓహో, మనం వెళ్ళేది అదనుకున్నాం కానీ ఇప్పుడే చేంజ్ అయిపోయింది అనమాట. నిదానం పృథ్వీ. మెల్లిగా స్టార్ట్ అయింది బండి. మల్లిగా గట్టి పట్టుకోండి. అదే వాటర్ చూసి ఎవరు భయపడకండి, సరేనా? మా ఊరు వాగులో కూడా ఇంత బాగుంటుంది. వెనక్కి పోతుంది.
முன்னாடி போகும்போதா ஒண்ணு ముందుకు పోయి తీసుకొచ్చాడు వెళ్తావా అడిగో అవసరం అవరు టీ 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 Pares. మళ్ళీ ఎక్కడ హాయ్ ఫ్రెండ్స్, మ్యాంగో ఫారెస్ట్ లో నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి అరికమేడు. సో ఇప్పుడు ఆ ప్లేస్ కి వెళ్తున్నాము. తాటి చెట్లు బాగున్నాయి, తాటికాయలు కూడా ఉన్నాయి. చాలా రోజులు అయింది తాటికాయలు తినక. మళ్ళీ తాటి చెట్టు ఎక్కువ ఇదేనంట అరికమేడు ఐలాండ్. ఇక్కడ ఏం ప్రత్యేకత నాకు తెలీదు, తెలుసుకొని తర్వాత మళ్ళీ మీకు చెప్తాను. ఇది ఒకప్పుడు నిజమైన రోమన్ నగరం అని కూడా పిలిచేవారంట. ఇక్కడ ఎక్కువగా వ్యాపారాలు జరిగాయంట పురాణ కాలంలో. ఆర్కియాలజిస్ట్ త్రవ్వకాలలో ఇక్కడ రోమన్ కు సంబంధించిన అద్దాలు, పూసలు అవన్నీ వెలువడ్డాయని సమాచారం. ఈ ప్లేస్ అరియం కుప్పం అనే నది ఒడ్డున ఉంది కాబట్టి ఈ ప్లేస్ కి అరికమేడు అనేది వచ్చింది. మొత్తానికి అరికమేడు ఐలాండ్ అయిపోయింది. ఎంతటితో ఏం చూసామో ఏమో మాకు కూడా గుర్తులేదు. 4 పాత గోళ్ళు, 10 కొబ్బరి చెట్లు, సారీ తాడి చెట్లు. కాయల కోసం వెయిట్ చేస్తున్న తాటి నుంజులు. మనోడు ఎక్కడుండో ఎత్తుకున్నాం. ఇప్పుడు మనం అయితే ఫిషింగ్ హార్బర్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇదంతా ఫిషింగ్ హార్బర్. చేపల వేటకి ఈ బోట్లు వేసుకొని వెళ్తారు. ఇదేనంట ఫిషింగ్ హార్బర్. ఒరే 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 స్వామి పాజు గల పిల్లలారా, ఏమన్నా ఏదో ఫ్రెష్ మాట్లాడుకుంటున్నట్టున్నారు వాళ్ళు. మనోడు చేపలు ఎక్కడ చేస్తున్నారు చూడండి, వలేస్తున్నారు. ఇప్పుడు వరకు మనం వచ్చిందంతా నదిలో అన్నమాట. ఇప్పుడు కనిపిస్తుంది చూడండి, అక్కడే నది సముద్రము రెండు కలిసే ప్లేస్. ఆ రెండు కలిసే ప్లేస్ నే ఓషన్ మౌత్ అని అంటారు. ఇంతటితో మనం చూడాల్సిన 4 ప్లేసెస్ అయితే చూసాయి. సో
ఇక్కడ నుంచి రిటర్న్ తీసుకెళ్తారు మళ్ళీ. ఓషన్ మౌత్ కాడ ఒకేసారి 4-5 బోట్లు వచ్చినప్పుడు ఇలా సరదాగా ఊపుతూ వాటిని అక్కడే సరదాగా ఆట పట్టిస్తూ ఉంటారు. సో అక్కడే తిప్పుతూ ఉంటారు ఒక 10 మినిట్స్ పాటు. సరదాగా ఈ ప్లేసెస్ అన్ని చూశాక ఇలా నవ్వుకుంటూ రిటర్న్ అయితే వస్తున్నాము. మీకు చెప్పండి ఎలా అనిపించిందో. ఓకే, 450 రీజనబులే అనిపించిందా, ఓకే ఎక్కువ అనిపించిందా, కామెంట్ రూపంలో మీరైతే చెప్పండి. వాటర్ ఒకటే బాగలేదు, నదిలో నీరు కాబట్టి ఇంకా అలాగే ఉంటుంది, మనం ఏం చేయలేము. నాకైతే ఈ వ్యూ పాయింట్ అనేది చాలా బాగా నచ్చింది. మొత్తానికైతే మా ట్రిప్ ని విజయవంతంగా పూర్తి చేసుకున్నాము. 9:30కి స్టార్ట్ అయింది. టోటల్ మొత్తం తిరిగేసి రావడానికి ఒక 1 అవర్ టైం పట్టింది. 10:30 కల్లా రిటర్న్ అయ్యాము ఆ ప్లేస్ నుండి. ఇప్పుడు మేము వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి ఫ్రెంచ్ కాలనీ. అసలే సమ్మర్ కదా, చెమట ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే సముద్రం దగ్గరలో ఉన్నాం కాబట్టి హ్యూమిడిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇదే ఫ్రెంచ్ కాలనీ అన్నమాట. ఒకసారి అక్కడ బిల్డింగ్స్ కట్టడాలు అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఎలా ఉన్నాయనేది అంతా ఫ్రెంచ్ రోమన్ స్టైల్లో ఉంటుందన్నమాట అన్ని కట్టడాలు. ఎక్కువగా ఇక్కడ అంతా ఫోటో షూట్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఈ ఫ్రెంచ్ కాలనీ పక్కనే వినాయక స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. నాతో పాటు మీకు చూపిస్తాను. పాండిచ్చేరి వచ్చిన వాళ్ళు వీలైతే కంపల్సరీ వినాయక స్వామి టెంపుల్ కూడా చూసుకొని వెళ్ళండి. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. టెంపుల్లో మాకు దర్శనం అయితే చాలా త్వరగానే అయిపోయింది. వినాయకుడిని ఫోటోలు వీడియోలు తీయలేదు కాబట్టి మేము తీయలేదు. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ఇన్స్టాగ్రామ్ లో మంచి ఫేమస్ అయిన ఒక ప్లేస్ కన్నమాట. చాలా మంది చెప్తూ ఉన్నారు పాండిచ్చేరి వెళ్ళినప్పుడు కంపల్సరీ ఈ ప్లేస్ కి అయితే వెళ్ళేసి రండి అనేసి. సో ఇప్పుడు మాతో పాటు మీకు ఆ ప్లేస్ ఏంటో చూపిస్తాను. ఇప్పుడు మధ్యాహ్నం 12 అయితే అవుతుంది టైం. ఎండ చూడండి ఎలా ఉంది. రైల్వే స్టేషన్ నుంచి 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో అయితే ఉంటుంది ఆ ప్లేస్. సో ఇంత ఎండలో వెళ్తున్నాము, మరి ఎలా ఉంటుందో ఏమో చూడాలి. నేను ఇప్పటి వరకు చెప్పింది ఇదేనండి, హోటల్ జీవ సంధ్య. ఇక్కడ తక్కువ బిర్యానీ చాలా ఫేమస్ అంట. ఒకసారి క్రౌడ్ చూడండి ఎంత మంది ఉన్నారు. ఈ బిర్యానీ టైమింగ్ 12 to 3 o'clock వరకే ఉంటుంది. మేము 12:15 కి అయితే వచ్చాము. అప్పటికే చాలా మంది లైన్ లో అయితే ఉన్నారు. అక్కడ కూర్చొని తినే అంత ప్లేస్ అయితే లేదు, ఫుల్ హీట్ ఉంది. సో అందుకే మేమైతే పార్సిల్ తీసుకొని రిటర్న్ అయితే మేము రూమ్ కి వెళ్తున్నాము.
బిర్యానీ ఏమో కానీ మా వాళ్ళు ఎండలు చూసి భయపడుతున్నారు. తొక్కు బిర్యానీ అయితే పర్లేదు, నాకు బెంగళూరు ఎర్లీ మార్నింగ్ బిర్యానీతో పోల్చుకుంటే ఇదేమంతగా అనిపించలేదు. మా వాళ్ళు కూడా పర్లేదు అని చెప్పారు అంతే. ఇది జస్ట్ నా ఒపీనియన్ అంతే. తిన్న తర్వాత 1 అవర్ రెస్ట్ తీసుకొని అలా 3 o'clock అయితే రాక్ బీచ్ కి అయితే బయలుదేరిపోయాము. రాక్ బీచ్ లో గాంధీ తాత విగ్రహం అయితే ఉంటుంది. రాక్ బీచ్ లో మనం ఓన్లీ సముద్రాన్ని ఆస్వాదిస్తూ ఉండాలి అంతే. నీళ్ళలో దిగడానికి అయితే కుదరదు, అక్కడ లోతు ఎక్కువగా ఉంటుంది. ఒకసారి ఈ సముద్రపు అలలు చూడండి ఎలా ఎగిసి ఎగిసి పడుతున్నాయో. దాన్ని బట్టి మీకు అర్థమవుతూ ఉంటుంది ఇక్కడ ఎంత లోతు అనేది ఉంటుందో కూడా. సో ఇక్కడ ఎవరు నీళ్ళలోకి అయితే దిగరు, ఈత వచ్చిన వాళ్ళు తప్ప. ఇక్కడికి వచ్చి కాసేపు అలా రాళ్ళ మీద కూర్చొని ఫొటోస్ దిగి వెళ్ళిపోతారు అందరూ. రాక్ బీచ్ నుంచి 3 kilometers డిస్టెన్స్ లో పాండి మెరీనా బీచ్ అయితే ఉంటుంది. మేము ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం అనమాట. అక్కడైతే వాటర్లోకి దిగే అవకాశం ఉందని చెప్పారు. సో అందుకే మేము అక్కడికి వెళ్తున్నాము. నాకైతే ఈడెన్ బీచ్కి వెళ్ళాలని ఉంది, కానీ మా వాళ్ళు అంత దూరం వెళ్ళలేము, ఇప్పుడు ఆల్రెడీ అలసిపోయాము అని అన్నారు. అందుకే పాండి మెరీనా బీచ్కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే మా వాళ్ళు బాగానే ఎంజాయ్ చేశారు సముద్రంలోకి దిగేసి. ఎందుకంటే ఎలాంటి ప్రాబ్లం లేకుండా సముద్రంలోకి దిగే అవకాశం ఉంది కాబట్టి అందరం బాగానే ఎంజాయ్ చేశాము. ఒకసారి వ్యూ పాయింట్ చూడండి అంతా ఎలా ఉందో. ఇదేనమాట పాండి మెరీనా వ్యూ పాయింట్ అంటారు. ఇక్కడ నుంచి పాండి మెరీనా బీచ్ అంతా చాలా అందంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. సముద్రంలోకి కొంచెం లోపలికి ఇలా రాళ్లతో మొత్తం ఒక రోడ్డులా వేసేసి అక్కడ నుంచి చూడొచ్చు. ఇంకా టైం వచ్చేసి 5:40 అవుతుంది. మేమైతే రిటర్న్ అయితే బయలుదేరిపోయాము. చేతిలో కింద ఉంటుంది, నీ ఫోన్ కింద ఉంటుంది. పాండిచ్చేరిలో మందు తక్కువని మీకు కూడా తెలుసు కదా. సో అలాగే మేము కూడా ఇక్కడికైతే వచ్చాము. నేనైతే ఏం తీసుకోలేదు, మా ఫ్రెండ్స్ అయితే తీసుకున్నారనమాట. కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం జరిగేది. అది ఏంటో తెలియాలంటే మీరు నా షార్ట్స్ లో అయితే చూడాల్సిందే. మందు బాటిల్స్ అయితే చాలా అందంగా కలకల్లాడుతున్నాయి. నాకైతే చాలా నచ్చాయి, కానీ నాకు తాగే అలవాట్లేదు కాబట్టి నేనేం తీసుకోలేదు. గోవాతో చూస్తే కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది. పాండిచ్చేరి వచ్చి ఫిష్ తినకుండా వెళ్ళిపోతున్నాను కొంచెం ఫీల్ అవుతున్నాను. అదే టైంలో నాకైతే ఈ ఫిష్ అయితే దొరికింది. రెంట్కి తీసుకున్న బైక్ లో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసి రూమ్ కి వెళ్ళాము. రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసాము. ఒక పక్క ఫుల్ వాన పడుతూనే ఉంది. 9:30కి మా రిటర్న్ ట్రైన్ అన్నమాట. ట్రైన్ వచ్చేసి ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్లాట్ఫామ్ లో రెడీగా ఉంది. అదే మా ట్రైన్ అన్నమాట. ఉదయం నుంచి తిరిగి అలసిపోయాం కాబట్టి ఎవరి బెర్తుల్లో వాళ్ళు అయితే పడుకున్నాము. మొత్తానికి మరి కాసేపట్లో అయితే మేము వైట్ఫీల్డ్ రైల్వే స్టేషన్ లో అయితే దిగుతున్నాము. 4:37కి అయితే మేము దిగేసాము. మన 1 డే ట్రిప్ అయితే ఇంతటితో కంప్లీట్ అయిపోయింది. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.